హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? కాకరకాయ ఫ్రై. చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తా రండి. కావలసిన పదార్థాలు రండి. కావలసిన పదార్థాలు: కారం, పసుపు, ఎల్లిపాయ, నువ్వులు, కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి, సాల్ట్ తగినంత. చూసుకోండి ఒకసారి. మెయిన్గా కాకరకాయలు కడిగి శుభ్రం చేసుకొని ఇలా సన్నగా స్లైస్ చేసుకోవాలి. నేను స్లైస్ చేసి పక్కకు పెట్టుకున్నాను. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, చూపిస్తారండి. ముందుగా కొబ్బరిని తరిగి పొడి చేసి పెట్టుకుందాము. నువ్వులు పొడి చేసి పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బురుగు వస్తుంది, నెమ్మదిగా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేస్తే పొంగుతుంది ఆయిల్. నువ్వులు దూరగా వేపుకొని పొడి కట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా అవుతే సరిపోద్ది. ఇలా చిటపట వేగితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దూరగా వేగాలి. ఇలా మిక్సీలో వేసి మిక్స్ పట్టుకోవాలి. అలా ఒక రౌండ్ మిక్సీ పట్టుకున్నాక అందులో వెల్లుల్లి, కారపొడి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయలో మిక్స్ చేసి తీసుకోవాలి. ఈ కాకరకాయలోకి మనము మిక్సీ పట్టుకొని ఈ పొడి కలుపుకోవాలి. కారం, ఎల్లిపాయలు, నువ్వులు, కొబ్బరి. చేదు అనేది అస్సలు ఉండదు. ఇది 1 వీక్ 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. కారపొడి అంతా అన్ని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. సైడ్ డిష్గా సాంబార్లోకి, రసంలోకి బాగుంటుంది. సైడ్ డిష్గా తినొచ్చు. వేడి అన్నంలో కాకరకాయ ఫ్రై బాగుంటుంది. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని డిష్ అవుట్ చేసుకుందాం. కాకరకాయ వేపుడు రెడీ. హాయ్, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను రండి. వేడి అన్నం పొగలు వస్తుంది చూసారా? ఊరిపోతుంది కాకరకాయ చూస్తే. ఇందులోకి సాంబార్ కానీ పెరుగులోకి సైడ్ డిష్గా నంచుకుంటే సూపర్గా ఉంటుంది. కాకరకాయ చేదు అనేది అస్సలు లేదు. సింపుల్గా మీరు తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. బాయ్.